హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి అలియాస్ డిప్లొమా ట్రైబ్. ఏపీ ఈసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయింది, కానీ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ డేటా రిలీజ్ చేశారు. దీని వల్ల మీకు యూజ్ ఏంటంటే ఏ కాలేజ్ లో ఏ బ్రాంచ్ కి ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుందో తెలుస్తుంది. నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో బెటర్ వెబ్ ఆప్షన్స్ ప్లాన్ చేసుకోనికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే మీకు కావాలనుకున్న కాలేజీలో ఎన్ని సీట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయినాక ఆ డేటా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది ఫర్దర్ గా చెప్తాను. అండ్ ఆల్సో చాలా మంది స్టూడెంట్స్ కి ఇంకా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలంటే మళ్ళీ కౌన్సిలింగ్ ఫీజ్ పే చేయాలా, ఎవరు నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి, సీట్ రాని వాళ్ళే పార్టిసిపేట్ చేయాలా ఆర్ ఎల్స్ సీట్ వచ్చిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చా నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, ఇలాంటి డౌట్స్ అయితే చాలా మందికి ఉంటాయి. అండ్ ఆల్సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడతాను. ఈ వీడియోలో ఆ డౌట్స్ అని క్లియర్ చేస్తాను. ఈ రోజు లాస్ట్ డేట్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్ కి అండ్ అలాగే కాలేజ్ రిపోర్టింగ్ కి. ఇంకా ఎవరైనా చేయకపోతే వెళ్ళైతే చేసేయండి, లేకపోతే మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. దెన్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే హైప్ బటన్ క్లిక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్ అప్డేట్. అదేంటంటే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డేటా అయితే రిలీజ్ చేశారు. అది ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను. వెబ్సైట్ కి వచ్చిన తర్వాత వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సైడ్ లో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఉంది, పబ్లిక్ నోటీస్ కింద. అది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు సెలెక్ట్ వన్ కాలేజ్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఏ కాలేజ్ కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్వీఆర్ అని చేసి కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో ఒక బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నాను. గెట్ రిపోర్ట్ కొడితే ఆ కాలేజ్ లో ఎంత ర్యాంక్ తో సీట్ అలొకేట్ అయింది, ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి అనేసి మనకు తెలుస్తుంది. బట్ ఇంకా ఎన్ని రిమైనింగ్ సీట్స్ ఉన్నాయి ఆర్వీఆర్ జేసీ కాలేజ్ లో సిఎస్ డేటా సైన్స్ బ్రాంచ్ లో ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు అలాట్ అయింది 21 కాలేజెస్. ఇది గుర్తుపెట్టుకోండి. బ్యాక్ వచ్చేసి వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్కి వెళ్ళండి. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్కి వెళ్ళి ఇక్కడ మీకు ఇది క్లిక్ చేసినప్పుడు ఇక మనకి సిఎస్ డేటా సైన్స్ బ్రాంచ్ లో 21 సీట్స్ ఉన్నాయి. మనకు ఆల్రెడీ 21 సీట్స్ అనేది ఫిల్ అయిపోయాయి. ఇంకా మనకి ఇక్కడ డేటా అయితే అప్డేట్ చేయలేదు. ఈ డేటాను అయితే మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోకండి, ఎందుకంటే ఇంకా అప్డేట్ చేయలేదు. మేబీ వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఇలాగా మీకు నచ్చిన కాలేజ్ కి ఫస్ట్ ఎన్ని సీట్స్ అలాట్ అయ్యాయి అని చెక్ చేసుకొని దెన్ మళ్ళీ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్కి వచ్చేసి అక్కడున్న సీట్స్ అన్ని మ్యాచ్ అయితే ఏం సీట్స్ లేనట్టు, ఏమన్నా కొంచెం డిఫరెంట్ ఉంటే ఇంకా రిమైనింగ్ సీట్స్ ఉన్నట్టు. ఓకే, ఇలాగ మనము కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డేటా అనేది మనకి యూజ్ అవుతుంది, ఏ కాలేజ్ లో ఎన్ని సీట్స్ రిమైనింగ్ ఉన్నాయి అనేసి. నెక్స్ట్ డౌట్ ఏంటంటే నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కి అటెండ్ అవ్వాలంటే ఫీజ్ పే చేయాలా. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో ఫీజ్ అయితే పే చేసింటారో వాళ్ళు మళ్ళీ ఫీ పే చేయనక్కర్లేదు, మీరు డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వకోకుండా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అయింటారు, లైక్ ఇన్స్టాంట్ సప్లీ వాళ్ళైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఫీజ్ పేమెంట్ అయితే కంప్లీట్ చేయాలి. అలా చేస్తేనే సెకండ్ కౌన్సిలింగ్ లో ఫ్రెష్ గా స్టార్ట్ చేసే వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ కి ఎలిజిబుల్ అవుతారు. దెన్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో రిజిస్ట్రేషన్ ఫీజ్ పేమెంట్ కంప్లీట్ అయిందో వాళ్ళు డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దెన్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు సీట్ వచ్చింది బట్ నాకు అది నచ్చలేదు, నేను సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయొచ్చా, నాకు ఎలిజిబుల్ ఉందా అంటే ఎస్, నువ్వు డెఫినెట్లీ పార్టిసిపేట్ చేయొచ్చు. అది నీ ఇష్టం అనమాట. నీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో వచ్చిన కాలేజ్ నచ్చకపోతే నువ్వు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ దెన్ ఇంకో డౌట్ వచ్చేసి నాకు ఒక మంచి ర్యాంక్ వచ్చింది బట్ నాకు దూరం ఉన్న కాలేజ్ అయితే అలాట్ అయింది, అది కూడా మంచి కాలేజే బట్ ఇంకా నేను బెటర్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సెకండ్ కౌన్సిలింగ్ లో అంటే మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ వన్ కండిషన్ అయితే గుర్తుపెట్టుకోండి, మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేస్తారో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో అక్కడ సీట్ అలాట్ అయిందంటే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ క్యాన్సిల్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో మంచి కాలేజ్ లో సీట్ వచ్చింది, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టారు, అక్కడ ఒక మోడరేట్ కాలేజ్ వచ్చింది, అప్పుడు అనేది మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో వచ్చిన మంచి కాలేజ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఆ కాలేజ్ లోనే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి కండిషన్స్ అయితే ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకొని సెకండ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలా లేదా అనేసి మీరే డెసిషన్ తీసుకోండి. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిపోయిన తర్వాత 1 వీక్ గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేశారు. మేబీ మీకు కూడా 1 వీక్ తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ అనేది రిలీజ్ చేయొచ్చు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ 1 వీక్ గ్యాప్ అయితే తీసుకుంటారు సెకండ్ ఫేజ్ కి ఫస్ట్ ఫేజ్ కి, ఇంతే, అంతకు మించి ఎక్కువ గ్యాప్ తీసుకోరు.
అండ్ ఆల్సో దెన్ ఇంకా చాలా మంది ఏమడుగుతున్నారంటే అన్న మాకు రోల్ నెంబరు, ఐడి కార్డ్ ఇవన్నీ ఎప్పుడు ఇస్తారంటే ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత అయితే మీకు ఐడి కార్డు పిన్ నెంబర్ అనేది అలొకేట్ చేస్తారనమాట. ఎందుకంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాతనే వాళ్ళకి తెలుస్తుంది అనమాట వాళ్ళ కాలేజీకి ఎంతమంది వచ్చేసారు అనేసి. దట్స్ వై మీరు జాయిన్ అయిన ఒక 1.5 month కి ఐడి కార్డ్ పిన్ నెంబర్ అయితే వచ్చేస్తాయి. ఐ థింక్ మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, హై బటన్ కూడా క్లిక్ చేయండి, మీలాంటి స్టూడెంట్స్ కి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్కమింగ్ గా మీకు యూస్ఫుల్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాను బీటెక్ లో కూడా. దట్స్ ఇట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఒక సెమిస్టర్ ఎలా జరుగుతుంది, మీకు మిడ్ ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఏంటి, లైక్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.